పటాన్చెరు నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ రజతోత్సవ సభకు చాలామంది యువ నాయకులు తరలి వెళ్తున్నారు. మనతో పాటు మెరాజ్ ఖాన్ అందుబాటులో ఉన్నారు. అన్న, చాలా పండగ వాతావరణం మధ్య, డప్పు చప్పుళ్ళ మధ్య ఇక్కడి నుంచి మైత్రి గ్రౌండ్స్ నుంచి ప్రారంభమవుతున్నారు. ఏం చెప్పదలుచుకున్నారు? ఈరోజు తెలంగాణ 13 ఏళ్ల పోరాటం, 10 ఏళ్ల ప్రభుత్వ పాలనతో తెలంగాణ ప్రజలతో కేసీఆర్ ఏర్పాటు చేసుకున్న పేగు బంధం ఈ బంధం. ఈరోజు మీరు చూస్తూ ఉన్నారు, కేసీఆర్ సభ అంటే దాదాపు వారం రోజుల నుంచి ప్రజలలో ఒక ఆతృత ఏర్పడింది. మేము సభకి వెళ్ళాలి. ఇప్పటికే కార్యకర్తలు చాలామంది మేము ఆపుతున్నా, లేట్ అవుతుందన్నా, మేము కేసీఆర్ స్పీచ్ ఇవ్వాలని ఇప్పటికే దాదాపు ఇక్కడ నుంచి 50% బయలుదేరిపోయారు. ఇంకా చాలామంది ఫోన్లు చేస్తూ ఉన్నారు, అన్న మాకు వెహికల్స్ కావాలి, మా గ్రామంలో వెహికల్స్ కావాలి, మాకు బండ్లు సరిపోతలేవు, మేము రావడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ప్రజలు స్వచ్ఛందంగా వస్తూ ఉన్నారు. ఈరోజు కేసీఆర్కు తెలంగాణ ప్రజలకున్న పేగు బంధానికి ఈ యొక్క నిదర్శనమే ఈ యొక్క సభ. మరి ఈ సభ ఇప్పటికే ఆల్మోస్ట్ సక్సెస్ అయింది. ఎందుకంటే ఈ సభ పైన బీఆర్ఎస్ పార్టీ కన్నా ఎక్కువ ఈరోజు కాంగ్రెస్ పార్టీకి, ప్రతిపక్ష పార్టీలకు ఆసక్తి నెలకొంది. ఈరోజు ప్రతిపక్ష పార్టీ నాయకులు కానీ అధికార పార్టీ నాయకులందరూ కూడా ఈరోజు కేసీఆర్ ఏం మాట్లాడతాడని చెప్పేసి ఆతృతతో ఎదురు చూస్తున్నారంటే ఇప్పటికే ఈ సభ విజయవంతమైనట్టే. రానున్న రోజుల్లో ఈ సభ తెలియజేస్తుంది. రానున్న రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ఏ రకంగా అధికారంలోకి రాబోతుందో ప్రజలు సంకేతం ఇస్తున్నారు. కాబట్టి ఈ సందర్భంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ఇప్పటికైనా మీరు కళ్ళు తెరవండి, ప్రజల ఆక్రోశాన్ని గమనించి ఇప్పటికైనా మీరు మంచి పరిపాలన అందించాలని కోరుకుంటూ, ఎట్లాగో ఇది మొదటి మరియు చివరిసారి కాబట్టి రేవంత్ రెడ్డికి ఇప్పటికైనా చరిత్రలో పోయే విధంగా ఏదైనా మంచి నిర్ణయాలు తీసుకోవాలి, ప్రజలను ఇబ్బంది పెట్టడం మానేసుకోవాలని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఈ సభ విజయవంతాని కోసం వస్తున్నటువంటి స్వచ్ఛందంగా వస్తున్నటువంటి తెలంగాణ ప్రజలకు, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు అందరూ కూడా పేరు పేరున మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. హైదరాబాద్ వ్యాప్తంగా రజతోత్సవానికి సంబంధించిన ఫ్లెక్సీలను హైడ్రా టీంలో, డిఆర్ఎఫ్ టీంలో తీసేయటం జరిగింది. దాని మీద హైడ్రా కమిషనర్ కూడా స్పందించారు, మేము విచారణ చేస్తామని చెప్పి. వాళ్ళ టీమ్సే తీసేసి ఆయన విచారణ చేస్తాను అంటున్నారు. ఒకటేనా, ఏదైనా సరే ఏ ప్రభుత్వ సంస్థ అయినా సరే ఎప్పుడు పనిచేస్తుంది అంటే పొద్దున 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు, 6 గంటలకు ప్రభుత్వ ఏ డిపార్ట్మెంట్ పనిచేస్తుంది. కానీ రేవంత్ రెడ్డి డిపార్ట్మెంట్ అన్నీ కూడా రాత్రి 10 నుంచి పొద్దున 5 వరకు పనిచేస్తారు. ప్రజలు అనుకున్నప్పుడు రేవంత్ రెడ్డి మనుషులు పనిచేస్తారు. కాబట్టి రాత్రి దొంగల్లాగా వచ్చి కేసీఆర్ ఫ్లెక్సులు చెప్పేస్తే ఈరోజు అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపలేరు. అట్లాగే కేసీఆర్ ఫ్లెక్సులు అని చెప్పి ఈ సభను ఆపే ప్రయత్నం మీరు చేస్తున్నారు. ఇంకా పబ్లిక్లో ఉన్నటువంటి కోపాన్ని, మీరు ఉద్వేగాన్ని బయటికి తీస్తూ ఉన్నారు. కాబట్టి ఈ సభ సక్సెస్ అయింది. మీరు ఫ్లెక్సులు చింపుకున్నా, ఈరోజు బస్సులకు ఆటంకం కలిగించినా, లేకపోతే సోషల్ మీడియా ద్వారా వివిధ రకమైనటువంటి సభ రద్దయింది, వర్షం కారణంగా సభ రద్దయింది, ఇంకా ఏ కారణాల వల్ల సభ రద్దయింది అని చెప్పేసి మీరు సోషల్ మీడియా వల్ల తప్పుడు ప్రచారం చేసినా, మీరు ఏం చేసినా ఈ సభను అడ్డుకోలేరు. ఈ సభ సక్సెస్ అయింది. ఈరోజు జిహెచ్ఎంసీ పరిధిలో పనిచేస్తున్న అధికారులకు కూడా మేము హెచ్చరిస్తున్నాము, మీరు ఈరోజు అధికారంలో ఉన్న వాళ్ళ మాటలు విని మీరు తప్పుడు నిర్ణయాలు తీసుకోకండి. రేపు పొద్దున మళ్ళీ అధికారంకి రాబోయేది బీఆర్ఎస్ పార్టీ కాబట్టి మీరు అందరూ ఒళ్ళు దగ్గర పెట్టి పనిచేయాలని చెప్పేసి మేము హెచ్చరిస్తా ఉన్నాం. ఫైనల్గా ఈ సభకు జనాలు తరలి వచ్చే పరిస్థితి లేదని చెప్పి బీజేపీ ఎంపీలు కానివ్వండి, బీజేపీ నాయకులు చెప్తున్నారు. ఇది ఖచ్చితంగా అట్టర్ ఫ్లాప్ అవ్వబోయే సభ అని చెప్పి బీజేపీ నేతలు చెప్తున్నారు. చివరికి ఏం చెప్పి ఈ సభ సాయంత్రం అయిపోయిన తర్వాత మళ్ళీ బీజేపీ నాయకుల స్పందన తీసుకోండి, దాని తర్వాత వాళ్ళే చెప్తారు. ఎందుకంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అంటారు సభ సక్సెస్ అవుతుంది, కేసీఆర్ కోసం ప్రజలు వెళ్తూ ఉంటారు అని చెప్తున్నారు. బీజేపీ వాళ్ళు ఏంటంటే వాళ్ళు బీజేపీ కళ్ళద్దాలు పెట్టుకొని చూస్తారు కాబట్టి వాళ్ళకి ఏం కనబడదు. ఆ కళ్ళద్దాలు తీసి ఒకసారి చూస్తే తెలంగాణలో ఏం జరుగుతుందో తెలుస్తుంది. రేపు వచ్చే ఎన్నికల్లో కూడా మీకు ఉన్న 8 సీట్లు కూడా వీక్ అవుతున్నాయి. రేపు మళ్ళీ కేసీఆర్కి 100 సీట్లు రాబోతున్నాయి, మళ్ళీ అధికారం రాబోతుంది. అప్పుడు బీజేపీ వాళ్ళు మాట్లాడాలని చెప్తున్నాం. పెద్ద ఎత్తున యువ రక్తం కనిపిస్తుంది పటాన్చెరు బీఆర్ఎస్లో. రాబోయే ఎన్నికల్లో యువతకి ప్రాధాన్యం ఉంటుందని మీరు అనుకుంటూ ఉన్నారా? తప్పకుండా రాబోయే రోజులు 100% యువతదే. ఎందుకంటే కేసీఆర్ గారు కూడా ఇప్పటికే ప్రకటించారు, పార్టీలో కొత్త రత్తాన్ని నింపుతానని చెప్పి ప్రకటించడం జరిగింది. కేవలం కానీ ఒకటే, యువత కూడా ఎవరు కూడా ఏదో రేపు పొద్దున పార్టీ అధికారానికి వస్తే ఏదో అవుతామో ఏదో వస్తుందని ఆశతో పనిచేస్తలేరు. యువత అందరూ కూడా ఈరోజు తెలంగాణకు పట్టిన దరిద్రం పోవాలని చెప్పేసి, కాంగ్రెస్ పార్టీని గద్దెందించాలని చెప్పేసి యువత అంతా కూడా సైనికుల్లా పనిచేస్తూ ఉన్నారు. జాగ్రత్తగా వెళ్ళారండి అన్న. ఇది ఓవరాల్గా బీఆర్ఎస్ నుంచి యువ నాయకులు కూడా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ రజతోత్సవ సభకు తరలి వెళ్తూ ఉన్నారు.